కదండి, ఉంటాయి ఉండవా? బూతులు తిడుతున్నారనుకోండి, సువాసన వస్తుందా? చెప్పండి. మంచి మాటలు వేరు, దుర్భాషలు వేరు. మన మాట కూడా ఏం రావాలి? సువాసన రావాలి. సువాసన. జ్ఞానము కలిగిన వాళ్ళ మాటలంట ఆయనకి చాలా ఇష్టంగా ఉంటాయటండి. జ్ఞానం, దైవ జ్ఞానం పొందుకోవాలండి మనం. ఏ జ్ఞానము? దైవ జ్ఞానం పొందుకోవాలండి. ఆ కళ వచ్చినప్పుడు, ఆ కళ కాదు, ఆ వాక్యం నేను విన్నప్పుడండి నాకెంత ఆ వాక్యం బలాన్ని ఇచ్చిందంటే, నాకు చాలా బలం వచ్చింది. ఆ వాక్యం విని ధైర్యం వచ్చిందండి. గొప్ప కూలితే కూలని కానీ నాకు జరిగిన పరిస్థితులను బట్టి గొప్ప కూలినట్టే ఉంది. అన్ని పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉన్న మా ఫ్యామిలీ ఈ రీతిగా అయిపోయింది అంటే, నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, దైవ చిత్తం లేనిదే నా జీవితంలో ఏది జరగదు అంటానండి. నా దేవుడు సెలవు లేకుండా ఏది నా జీవితంలో, నా కుటుంబంలో జరగదని చెప్తా ఉంటాను. ఆయన సెలవు అయింది కాబట్టే జరుగుతున్నాయి అవన్నీ. ఎందుకు సెలవిచ్చాడు అంటే, నన్ను అందుకు సిద్ధపరిచాడు కనుక. ఎప్పుడైతే ఇలాగా ఈ వాక్యం విన్నానో ఆ తర్వాత నాకు ఆ ప్రయాణం ఏర్పాటైపోయింది అనమాట. ఢిల్లీ ప్రయాణం ఏర్పాటైంది, కాశ్మీర్ వెళ్ళే ప్రయాణం ఏర్పాటైంది. అక్కడున్న రాజుల్ని అభిషేకించడానికి నేను పంపించానని ఎక్కడికి వచ్చాక చూపించాడు దేవుడు నన్ను. అక్కడ చూపించలేదు, అక్కడ చెప్పలేదు దేవుడు నాకు. అక్కడ మీకు తెలుసు, అది సరిహద్దు అండి మనకి, మన ఇండియాకి. ఏంటది? భారతదేశానికి పాకిస్తాన్కి బార్డర్. అది ఎప్పుడు జరుగుతూనే ఉంటాయండి మరణాలు. అందుకని ఆ రోజు ఎవరో లేరన్నమాట, ఇంటిగా వాళ్ళు నేనే ఉన్నామన్నమాట. కింద వాళ్ళు ఉన్నారు, పైన మాకు ఇచ్చారండి. వీళ్ళందరూనేమో బయటకు వెళ్ళిపోయారు. నేను మాత్రం, నేను ఆదివారం నేను రాను ఎక్కడికైనా అని నేను ఆగిపోయాను. ఇంకా ఈ ప్రార్థన అయిపోయింది, వచ్చేసాను. వచ్చేసిన తర్వాత వాళ్ళు వంట అది చేసి భోజనం పెట్టారు. భోజనం చేసిన తర్వాత అమ్మగారు పైకి వెళ్ళి మీరు రెస్ట్ తీసుకోండి అమ్మ. ఆ చర్చ్ దగ్గరే యూత్కి చెప్పానని చెప్పాను మీకు. అప్పుడు యూత్ని అప్పచెప్పారండి నాకు. మాకు హౌస్ ఇచ్చిన ఆయన ఏం చెప్పారంటే, మా మిస్సెస్తో చెప్పించాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అమ్మగారు, కానీ ఈ అవకాశం రాలేదు, ఈరోజు మీకు వచ్చింది ఈ అవకాశం అన్నాడు. మరి ఆ ప్రయాణం నేను వెళ్ళానా, ఆయన తీసుకెళ్ళాడా? ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో, ఎవరిని ఎక్కడ వాడుకోవాలో ఎవరికి తెలుసంట? దేవుడికి తెలుసు అంటండి. అయితే ఇది ఏర్పాటు చేసావా ప్రభు అనుకున్నానండి మనసులో. అనలేదు కానీ ఆయనతో, నేను అనుకున్నా మనసులో. అంతే, బాత్రూమ్ కానీ వెళ్తున్నాను, కాలు స్లిప్ అయిపోయింది. పడిపోలేదు కానీ స్లిప్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము. వాళ్ళకి కారు ఉంది, కారులోనే తీసుకొచ్చారు, కారులోనే తీసుకెళ్ళారు. ఇంటి దగ్గర వెళ్ళిన వెంటనే టీ ఇచ్చారు. వంట అయిన తర్వాత భోజనం చేసి పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు గారు అమ్మ అన్నారు. అలాగే భోజనం చేసేసాను. మీరు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మగారు అన్నారు. అలాగే బాబు అనేసి పైకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే భయంకరంగా నిద్ర వచ్చేసింది నాకు. నిద్ర వచ్చేస్తే ఎన్ని స్వరాలు వినపడుతున్నాయంటే నాకు, అన్ని స్వరాలు వినపడుతున్నాయి అన్నమాట అండి. కానీ నేను అటు తిరిగి ఇటు తిరిగి నిద్రపోతున్నాను కానీ ఇంకా ఏనే పట్టించుకోవటం లేదు. పట్టించుకోపోయేసరికి మొత్తం మీద 4 ఎంత అయిందండి నాకు. బాగా మెరుగు వచ్చి అప్పుడు లేచి టైం చూసుకుని కిందకు వస్తుంటే కాలు అడుగేయబట్లా. ఇదేంటి కాలు ఏంటి ఎంత నొప్పి చేసింది అనుకుంటే, అక్కడ కాలు
సిగ్గుపడింది కదా. అంటే యూత్తో మాట్లాడిన ఆ మాటలకే నాకు అక్కడే అటాక్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది? వాళ్ళలో పని జరిగింది. మామూలు విషయాలు అనుకుంటున్నారా ఈ ఏమన్నానే? అక్కడే అటాక్ అయిపోయింది. అయితే చాలా కష్టం మీద చాలా నొప్పిగా ఉంది కాలు. అలాగే నెమ్మదిగా దిగేశాను అనమాట. దిగేసిన తర్వాత అప్పుడు మరలా కింద ఆ జమ్మూ నుంచో భార్య భర్తలు రావడం, వాళ్ళకి ప్రార్థన చేయటం, ఇవన్నీ జరిగినాయి. మరుసటి రోజు వీళ్ళతో మాట్లాడటం, వాక్యం సాక్ష్యం కలిపి చెప్పించటం. ఎందుకు చెప్పించాడు దేవుడు అంటేనట, వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటున్నారంటండి. వాళ్ళ అమ్మగారు వచ్చే బాబు ఇల్లు కట్టించాను వచ్చే అంటే ఆయన వెళ్ళలేదటండి. చివరికి వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. ఓ పక్కన కూతురు చచ్చిపోయింది. చిన్న పాప అంటండి, నెలల పాప. ఆ కూతురు చచ్చిపోయింది, తల్లి చనిపోయింది. అతను దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్నాడన్నమాట అండి. ఒక్కడ ఉన్నాడండి ఆ ఇంట్లో పాప. ఎందుకంటే తల్లిని సమాధి చేయడానికి వెళ్ళాడు, అవన్నీ అయిపోయినాయి, తిరిగి వచ్చేసాడు అతను. ఆవిడేం చేసిందంటే తల్లిగారి ఇంటికి వెళ్ళి ఒక 3 రోజులకు ఎప్పుడు వచ్చింది ఆవిడ. వాళ్ళు వచ్చారు, తల్లితో పాటు వచ్చారన్నమాట. ఈ లోపల దేవుడు ముందు ఇతనితో మాట్లాడాడు అనమాట అండి. ఇతనితో మాట్లాడేటానికి ఇతనిలో ఉన్న దుఃఖం ఎగిరిపోయింది. హల్లెలూయా. దేవుడు చూసారా కార్యాలు ఎలా జరిగిస్తున్నాడు ఆయన. పోనీ నేను ఏమన్నా పెద్ద బలంగా వెళ్ళాను అక్కడికి వెళ్ళేటప్పటికి. నాకే సరే ఆయన ఓపిక లేదు. నేను రాను మరో అంటే ఎవరి ద్వారా పని అవుతుందో వాళ్ళని పట్టుకుంటాడండి దేవుడు. ఇవన్నీ వచ్చిన తర్వాత చెప్పాడండి దేవుడు నాకు, అక్కడ చెప్పలేదు. పని అంతా అయిపోయాక ఇంటికి వచ్చాక తీరిగ్గా ఇది సంగతి ఎవరిని ఎలా వాడుకున్నాడో దేవుడు అవన్నీ చెప్పాడు అనమాట అండి. ఆయన పని అయిపోయింది. అప్పటి నుంచి నవ్వుతా హ్యాపీగా ఉన్నాడండి ఆయన. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడేసరికి మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నామమ్మా, మా అన్నీ మీ ద్వారా మాట్లాడేశారు దేవుడు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే స్త్రీ అంటే ఏం చేస్తారు ఎట్టేళ్ళు పెద్ద అన్న అభిప్రాయంలో ఉంటారన్నమాట. అందులోకి నన్ను చూస్తే నేను అసలు కామ్గా కనబడుతున్నాను. మరి కొంతమంది ఉన్నారనుకోండి డబ్బాలా మాట్లాడతారు కదా, నేను అలా మాట్లాడను, కామ్గా కూర్చుంటాను. నన్ను పలకరిస్తే మాట్లాడతాను. అది కూడా నేను ఎక్కువగా మాట్లాడాలి అంటే దైవ విషయాలు ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడతాను. అది ఎంతసేపు అయినా మాట్లాడతాను అన్నమాట. అయితే వీళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నది దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు చెప్పు నీ సాక్షి వాక్యం కలిపి చెప్పు అనేసి నాకు కూడా చెప్పలేదండి. ఆయన నన్ను వాడుకుంటున్నాడు అంతే. నోరు తెరిశాను, ఆయన నింపేస్తున్నాడు. ఆయన నింపుతుంటే నేను పలుకుతున్నాను, ఆయన నింపుతుంటే పలుకుతున్నాను. మొత్తం వాళ్ళకి ఏది అవసరం అది చెప్పించేసాడు అక్కడ. వాళ్ళకి అర్థమైపోయి వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు. ఎవరిని పంపించి ఎలా చెప్పాలో వాళ్ళే పంపిస్తాడంటే. రాజులతో కలిసి నువ్వు వెళ్ళి నీ రాజగృహాలయ్యి అన్నాడు ఆయన. రాజగృహాలు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు, ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు వచ్చేసారు. రాజులైన యాజక సమూహంలో మీరు కలిసిపోయారు. ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజలుగా అయిపోయారు. అది రాజులు అంటేనండి. చీకటిలో ఉన్నంతసేపు అంటే దేవుడి బిడ్డలు అయ్యి ఉండొచ్చు, కానీ చీకటిలో ఉన్నంతసేపు చీకటి కార్యాలు చేసిన, చీకటి పనులు చేసిన వాళ్ళు రాజుల్లోకి రారండి. అది రాజు అంటే ఇక చీకటి క్రియలు కానీ ఆ మాటలు కానీ వాటి జోలికి కూడా వెళ్ళరన్నమాట అండి. వాళ్ళు రాజులు.
అందుకే రాజబిడ్డలము అనాలి మనం. ఏమనాలి? మరి అంత ధైర్యంగా నేను ఎందుకు చెప్తాను? నేను సృష్టికర్త కూతుర్ని అనేటువంటిది అనిపిస్తుంది నాకు ఎప్పుడు. మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా, ఇంత కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నారు, ఇంత గోల్డ్ వేసుకుంటున్నారు అనేసి పెద్ద పెద్ద జాబులు చేసే వాళ్ళ కూతురు నన్ను అడిగిపోరండి. అప్పుడు నేను మనసులో అనుకునేదాన్ని, మా నాన్నగారు ఫార్మర్ అని చెప్పేదాన్ని అన్నమాట. మరి ఏంటి ఇంత ఇలాంటిది, ఇంత కాస్ట్లీ డ్రెస్ మరి వాళ్ళు వేసుకునేవారు కాదయ్యి అంటే అప్పుడు నేను మనసులో అనుకునేదాన్ని, మా నాన్నగారు భూ సంబంధించిన ఆయన ఇలాగ అయ్యి ఉండొచ్చు, కానీ నా పరలోకపు తండ్రి ఆయన మహదైశ్వర్యం కలిగినోడు. ఆయన నేను ఆయన కూతుర్ని భూమి మీద ఈయన కడుపులో పెట్టాడు నన్ను. మీకెప్పుడు చెప్తాను నేను, బిడ్డలు అంటే దేవుడు మన చేతిలో పెడతాడు. వాళ్ళ దేవుడు బిడ్డలు, వాళ్ళు మన బిడ్డలు కాదాళ్ళు. మన చేతిలో పెట్టాడు కనుక, మన కడుపులో పుట్టించాడు కనుక నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అంటున్నాం మనం. ఆయన పిల్లలు కాకుండా మన పిల్లలు అయిపోలేదు వాళ్ళు. ఫస్ట్ ఆయన పిల్లలు, ఆ పిల్లలు మన చేతికి అప్పగించాడు. అందుకే వాళ్ళని చాలా శ్రద్ధగా మనం పెంచాలి, క్రమశిక్షణలో పెంచాలి, శ్రద్ధగా పెంచాలి, మంచిగా తీర్చిదిద్దాలండి వాళ్ళు. అయితే ఆ రీతిగా రాజగృహాలకు వెళ్ళావు నువ్వు, వాళ్ళని నువ్వు ఎనాయింటింగ్ చేసి వచ్చావు నువ్వు అన్నాడు దేవుడు నన్ను. వెళ్ళే ముందు అదే వాక్యం ఇక్కడ చెప్పి నేను వెళ్ళానండి. నాకేమన్నా తెలిసి విషయాలు, ఏలియాని యెజబెల్ భయపెట్టింది, ఇంకెంత మట్టుకు చాలు నాకు, నన్ను తీసేసుకో ప్రభువా అన్నాడు. ఆయన బదరీ వృక్షం కింద కూర్చున్నాడు. తీసుకున్నాడా? నీ ద్వారా ఇంకా పని ఉందయ్యా బాబు, ఇప్పటి వరకు చేసిన పని లాంటిది కాదు. నువ్వు రాజులను అభిషేకించాలి, శిష్యులను అభిషేకించాలి, యాజకులను అభిషేకించాలి, ఇంతే పని నీకు, పెద్ద పని ఏమి కాదు ఇంకా అంటే. ఇప్పుడు పోస్ట్ ఏమైంది అండి, పెరిగింది. ఏదో క్లాస్ 1 క్లాస్ 2 ఏ చెప్తారు కదా, అలాగే ఇప్పుడు ఈ రేంజ్ ఏమైంది, పెరిగింది అనమాట అండి. పెరిగేసరికి అప్పుడు ఇక్కడికి వచ్చాను దేవుడు నాకు ఆ దర్శనం చూపించి, అప్పుడు నాకు అవన్నీ చెప్పాడు అనమాట. అవునా ప్రభువా, అందుక అక్కడ కాలు స్లిప్ అవ్వడం ఏంటి, ఎందుకే ఆ నైటు ఆ జమ్మూ నుంచి వచ్చిన భార్యాభర్తలకు ప్రార్థన చేయడానికి ఆ కాలు నొప్పి అవసరమైంది. దేవుని స్తోత్రం. కొన్ని వ్యాధులు మరణానికి రావు కానీ దేవుని మహిమకరకు వస్తాయి అంటాడు ఆయన. అలాగే కాలు నొప్పి లేకపోతే నేను భోజనం చేసుకుని ఏం చేస్తుంది, నేను పైకి వెళ్ళిపోతేమో. అప్పుడు ఏకంగా సాయంత్రం ఫోన్ చేసేప్పుడు వెళ్తాను బాబు నేను పైకి అంటే, ఏమైంది అన్నాడు. ఇలాగైంది అంటే, అయితే ఇక్కడే బెడ్ ఏర్పాటు చేసేయమంటారు. వద్దు బాబు నేను పైకి వెళ్తాను. మరి ఎలాగ వెళ్తారమ్మా? పర్వాలేదు బాబు ఇంకా అలాగే వెళ్తానులే నేను అన్నాను. అనేసరికి వాళ్ళు వచ్చారన్నమాట. అదే నా కాలు బాగుంటే నేను ఏం చేసేదాన్ని, పైకి వెళ్ళిపోయేదాన్ని కదా. మరి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చాడు ఆయన అక్కడికి? చూసారా నన్ను ఎలా కూర్చోబెట్టాడు అక్కడ ఆయన. ఇప్పుడు పైకెక్కి మళ్ళీ దిగి ఇవన్నీ నేను పోనీ వెళ్ళిపోండమ్మా, భోజనం పైకి పంపిస్తానులే పోనీ అన్నాడు ఆయన. వద్దులే బాబు అదేదో తినేసి వెళ్తానులే, మళ్ళీ నాకు పైకి ఇవన్నీ ఎందుకులే అనేసి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే, ఒకవేళ అలాగన్నా మరి మనం ఏం చేస్తామండి, నిజానికి వెళ్ళిపోతాం. వాళ్ళు పంపించేటప్పుడు ఫోన్లే ఇంకా వెళ్ళిపోవచ్చు అని అనిపిస్తుంది మనకు, కానీ నాకు వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు? నీ పని ఉంది ఇక్కడ, నువ్వు ఉండు అన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడండి, నన్ను ఆపేశాడు అక్కడ. తర్వాత ఈ విషయాలన్నీ చెప్పాడు. ఇప్పుడు ఈ దైవజనుడు చెప్పిన వాక్యానికి నాకు జరిగిన దానికి కరెక్ట్గా సరిపోయిందా లేదా? అయితే నా బలహీనత కాదు, కానీ
దేవుడు నన్ను తీసుకెళ్ళి వాడుకున్నందుకు, ముందుగానే ఈ విషయాలన్నీ చెప్పినందుకు, అవి కరెక్ట్గా సరిపోయినందుకు నాకు చాలా ఆనందం, సంతోషం అనిపించింది. వచ్చిన తర్వాత జ్వరం వచ్చేసిందండి. నాకు తెలియకుండా మా అబ్బాయి హైదరాబాదు టికెట్స్ ఏం చేసుకున్నాడు ఇద్దరికైనా. అంటే దేవుని కార్యాలు ఎలా జరిగిస్తున్నాడో చూడండి. తన దగ్గర ఉండిపోయాను అలాగా. ఓ 15 రోజుల పైనే ఉండిపోయినట్టున్నాను కదా అప్పుడు. చూసారా దేవుని కార్యాలు, ఆశ్చర్యాలండి. అసలు నేను వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు అనుకున్న దాన్ని దేవుడు ఎలా తీసుకెళ్ళాడో చూడండి. ఎవరిని ఎక్కడ ఎలా వాడుకోవాలో ఆయన వాడుకుంటాడండి. మనం వాడబడాలి అనుకునేది వేరుగా ఉంటుందండి, దేవుడు వాడుకునేది వేరుగా ఉంటుందండి. మన దాంట్లో సక్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం చెప్పలేం. కానీ దేవుడు వాడుకునే దాంట్లో ఆయన సక్సెస్ ఇస్తాడండి. మరి ఒక సేవకులు అక్కడ నిలబెట్టేశాడా లేదా? ఇప్పుడు బేబీ పోయింది అన్నాను కదా, ఆల్రెడీ ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారండి వాళ్ళు. అప్పుడు మాకు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆ జమ్మూ నుంచి వచ్చిన వాళ్ళు ప్రార్థన చేయించుకున్నారు. వాళ్ళకి పిల్లలు లేరు, పెళ్ళయ్యి 5 ఏళ్ళు 7 ఏళ్ళు అయ్యిందన్నారండి. వాళ్ళకి చేశారు. అప్పుడు వీళ్ళకి ఆశ కలిగింది, ఇలా ప్రార్థన చేయండి అన్నారు. అమ్మాయి అబ్బాయి అన్నాను. లోపలేమో వీళ్ళకి అబ్బాయి కావాలనిపిస్తుంది, నోటితోటి ఎవరైనా పర్వాలేదంట, నోట్లోది కానీ లోపల ఉన్నా చెప్పండి అంటాను. అప్పుడు అబ్బాయి అన్నారు. అప్పుడు అబ్బాయి అన్నారు. అబ్బాయి అనేసరికి ప్రభు ఒక బిడ్డని తండ్రి వీరికి అని చెప్పేసి ప్రార్థన చేసి వచ్చాను. అబ్బాయి పుట్టాడు. అక్కడ ఆగిపోయారు. అబ్బాయి పుట్టాడు. మేము వెళ్ళేసరికి వాళ్ళ సేవలో ఒక్కలో ఇద్దరు వస్తున్నారటండి. 14 మందో 15 మందో వచ్చారటండి వెళ్ళి వచ్చిన తర్వాత. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న ఇల్లే కొనడానికి రెడీగా ఉన్నారని తెలుసు. మరి తీసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ అలా అన్నమాట. ఇక వాళ్ళు మనకి చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, వాళ్ళు మనతో మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు, ఇవన్నీ నాకు అనవసరపడి, నా తండ్రి నాకు చెప్పిన పని నేను చేసి వస్తాను, అంతవరకే. ఇంకా వాళ్ళ ఫోన్ నెంబర్లు నేను తీసుకుని వాళ్ళతో మాట్లాడతా కూర్చుని ఇవన్నీ ఇక నేనేం చేయనండి ఇంకా అసలు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, చాలా టైం వేస్ట్ అయిపోద్ది అనమాట. చాలా టైము వేస్ట్ అయిపోద్ది అనమాట. వాళ్ళ నెంబర్లు తీసుకుని ఏళ్ళ నెంబర్లు తీసుకుని వాళ్ళతో మాట్లాడా, ఏళ్ళతో మాట్లాడా, చివరికి దేవుడితో మాట్లాడడానికి టైం లేకుండా అయిపోద్ది నేను. అది మీ బుర్ర గజిబిజి గందరగోళం కింద తయారైపోయింది. ఒక్క వాక్యాన్ని విని ఆ ఒక్క వాక్యం నీ హృదయంలో పెట్టుకొని దాన్ని ధ్యానిస్తూ ఉంటుంటే ఇంకా అనేక విషయాలు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు ఒక మాట చెప్తారు, వీళ్ళు ఒక మాట చెప్తారు, వాళ్ళు ఇంకో మాట చెప్తారు, వాళ్ళు ఇంకో మాట చెప్తారు. ఏది ఏంటో మాకు అర్థం. అంత జ్ఞానం మనకు వస్తే అప్పుడు గ్రహిస్తాం మనం. అంత జ్ఞానం లేనప్పుడు మనకి గ్రహింపు వస్తుందండి. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది ఫాలో అవ్వాలో, ఏది అవ్వకూడదో ఏమీ తెలియదు మనకి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, మొత్తానికి శూన్యంగా తయారవుతుంది మన హృదయం. ఏముండదు ఇంక ఇందులోని, శూన్యమైపోవాలి. ఒక్క బాటలో మనం వెళ్ళిపోవాలండి, ఒక్క బాటలో మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు మోషేని నడిపించమన్నాడు దేవుడు. మోషే తర్వాత ఎవరిని అనాయింట్ చేశాడు ఆయన? యెహోషువని అనాయింట్ చేశాడు. అదే చెప్తున్నాడు యెహోషువ, నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఆ జనాన్ని కూడా ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. ఆ ప్రజలందరూ కూడా మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే మీకు తోడుగా నేను ఉన్నాను. నేను మీకు తోడుగా ఉన్నాను. నేను లేకపోతే మీరు భయపడాలి, నేను ఉంటే మీకు భయం ఎందుకు?
దేవుడు తోడుగా ఉండాలి. శ్రమలో తోడుగా ఉంటే అది శ్రమ అనిపించదు. ఏ విషయంలో అయినా సరే దేవుడు మనకు తోడుగా ఉంటే అండి, ఆయన మనతో ఉన్నటప్పుడు ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటామండి, ఆయనతో చెప్పుకుంటూ ఉంటాం. కష్టమైనా సుఖమైనా ఇంకోటైనా ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన లేకపోతే ప్రాబ్లం, ఆయన ఉంటే ప్రాబ్లం ఏముండదు. అవునా కదా? ఎన్నోసార్లు ఎన్నో జరిగినాయండి నా మీద, కానీ మీ ముందు సజీవురాలుగా నిలబెట్టేస్తున్నాడు కదా ఆయన. నేను నిలబడడం కాదు, ఆయన నిలబెడుతున్నాడు. ఇది నా శక్తి కాదు, నా బలం కాదు, ఇది ఇందులో ఏది నాకు లేదన్నమాట. కేవలము నేను మట్టిదాన్ని. ఒకటి మాత్రం చెప్పగలను, నేను ఆయన బిడ్డని. ఆయన రూపులో నన్ను చెప్పుకున్నాడు, ఆయన అరచేతిలో నన్ను చెప్పుకున్నాడు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అంటాడు ఆయన. అనేకమైన వాగ్దానాలు నాకు ఇచ్చాడు ఆయన. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. మనం కనిపెట్టామని జరిగిపోదు, కనిపెట్టలేదని అనుకోదు. అంతేనంటారా కాదంటారా? మనం కనిపెట్టామని, స్త్రీలం కనుక మనం పాలు పొయ్యి మీద పెడతాం, అక్కడ ఉన్న చేప అయిపోవడం, జస్ట్ ఒక అడుగు తీసి ఆ అడుగు అలా పక్కగా వేయండి, ఈ లోపల పొంగిపోవడం, పొయ్యిలో పడిపోవడం కూడా అయిపోతాయి. అందుకని తెలివి కలిగిన మనం ఏం చేస్తామంటే, ఏం చేస్తారు అక్కడే ఉంటారా? నేనైతే అక్కడ ఉండను. చిన్న మంట పెట్టి సిమ్మిలో పెట్టేసి మన పని మనం చూసుకోవచ్చు. అవునంటారా కాదంటారా? ఏదో టిప్పు చెప్తున్నారండి, ఏదో గరిటె అట్టండి దాని మీద ఏదో చెప్తున్నారు. అవి మన ఏం కాదు కానీ ఇప్పుడు. అయితే ధైర్యం తెచ్చుకోమంటున్నాడు ఈరోజు మనం. దేవుడు ఏం చెప్తున్నాడు? ధైర్యం తెచ్చుకోండి. మంచి విషయాల్లో ధైర్యం తెచ్చుకోవాలండి, చెడు విషయాల్లో కాదు. మంచి విషయాల్లో మనం ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి. హంసకు మాత్రమే ఉంటుందటండి, పాలని నీళ్ళని వేరు చేసే గుణము హంసకు మాత్రమే ఉంటుందటండి. ఆ రెండు వేరు చేస్తుందటండి, ఇంకేది వేరు చేయలేదట. రెండోది, పొయ్యి మీద పెడితే నీళ్ళన్నీ ఆవిరైపోతాయి, పాలు మరిగిపోతాయి. అది ఎప్పటికీ తెంపకపోతే మొత్తానికి అది కూడా అయిపోతుంది, అడుగంటారు. ఈ లోకంలో మంచి చెడు అనేటువంటిది కూడా మనం ఏం చేయగలగాలి? ఏది మంచి, ఏది చెడు, ఏది దేవుంది, ఏది సైతాంది, ఇవన్నీ మనం ఏం చేయగలగాలి? గ్రహించగలగాలన్నమాట అండి. గ్రహింపు కావాలి మనకి. ఇది దేవుందా కాదా, అది మనకి చెప్పాలంటే గొప్ప వరం అండి. అది చెప్పాలంటే ఆ గ్రహింపు అనేటువంటిది అది చిన్న విషయం కాదండి. అది చిన్న విషయం కాదు, అంత తేలిగ్గా తీసుకోకూడదు దాన్ని. గ్రహింపు అనేటువంటిది అది చాలా ఉన్నతమైన అనుభవం అంటాను నేనైతే. చాలా ఉన్నతమైన అనుభవం అన్నమాట. అందుకే మనం వినగలిగిన చెవి గ్రహించే హృదయాన్ని నాకు అనుగ్రహించిన ఆయన. నాకు జ్ఞానం ఇతండి, గ్రహింపు ఇతండి, తెలివి నాయన, వివేచన ఇతండి, వివేకాన్ని దయచేతండి, నీతిని అయ్యా, యథార్థతని అయ్యా, పరిశుద్ధతని అయ్యా. అవి పరిశుద్ధత దేవుడిచ్చేది కాదు కానీ మనమే ఉండాలి.
పరిశుద్ధంగా ఉండాలి అని మనం ఎప్పుడైతే అనుకున్నామో మన మనసులో, దేవుడు హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే అది ఒక పోరాటం అండి. ఆ పోరాటంలో మనం గెలవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకే సహాయం చేస్తాడు. పరిశుద్ధంగా ఉండాలని మనం ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడే సాతానుడు మనల్ని అపవిత్రులుగా తయారు చేయాలని కొంతమందిని ఏర్పాటు చేస్తాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడన్నమాట. ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడన్నమాట. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినగాక ప్రార్థన చేసుకుందాం. మీలో ప్రేరేపించబడిన వరకు ప్రార్థన చేయండి. ఈరోజు తండ్రి